గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఇస్ సాల్మన్ ఫ్రమ్ వరంగల్. సో ఈ రోజున విజయ్ దళపతి సీఎంగా తన కెరీర్ని ప్రారంభించవలసినటువంటి శుభదినం 1, 2, 3, 4 and 5 ప్రతిరోజు కూడా ఏదో ఒక ట్విస్ట్తో దాదాపుగా గవర్నర్ గారిని కూడా 3 times కలిసినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా తన విషయంలో కొన్ని పరిస్థితులు, అనుకూలమైనటువంటి పరిస్థితులు చేజారిపోవటము, సపోర్ట్ చేసేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది వాస్తవంగా. కానీ గెలిచినప్పుడు ఎంత ఎంజాయ్ ఉంటుందో, ఎంత చక్కగా సంతోషపడతామో, ప్రమాణ స్వీకారమై ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు ఇంకా చాలా సంతోషం ఉంటుంది. సో దానికి చేరువలోనికి వచ్చి చాలాసార్లు మిస్ అవుతున్నటువంటి విజయ్ దళపతి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. సో ఇదొక అనుభవం. ఫస్ట్ డే ఒక అనుభవం, సెకండ్ డే మరొక అనుభవం, థర్డ్ డే మరొక అనుభవం, ఇలా చాలా అనుభవాలు మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు ప్రత్యేకంగా. అయితే ఈ సమయంలో మరొక విషయాన్ని నేను గుర్తు చేయడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విజయ్కి నేను అండగా ఉంటాను అని కేఏ పాల్ గారు, ఆ తర్వాత మరికొంతమంది నాయకులు ఈ సమయంలో వారికి సపోర్ట్గా నిలబడటం అనేది సో చాలా చక్కని మాట. అంతేకాకుండా ఈ టైంలో సిపిఎం నుండి అలాగనే కొంతమంది వారికి సపోర్ట్ చేయటము, 2 సీట్ల దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయి మరలా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందే నేను ఒక వీడియో చూశాను. అది సాక్షి ఛానల్లో రిలీజ్ చేశారు. వాళ్ళు ఒక 25 minutes బ్యాక్ ఒక అప్డేట్ ఇచ్చారు. నేను ఆ వీడియోని చూసినప్పుడు కొంత చాలా సంతోషం అనిపించింది. మరలా ఒక అవకాశం, సపోర్ట్ చేయడానికి చాలామంది వచ్చారు సిపిఎం నుండి, ఆ తర్వాత వీసీకే నుండి, మరి టీవీకేకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అలాగనే ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. కొంతమందికి ఆహ్వానాలు కూడా పంపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపించారని ఒక వార్త రావడం జరిగింది. ఒక్క విషయం, మనం పొలిటికల్ థ్రిల్లర్ కు హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది. విజయ్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది వీసీకే. టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతిస్తూ లేఖను అందజేసింది వీసీకే చీఫ్ తోల్. తిరుమావళవన్ నుంచి లేఖను అందుకున్నారు టీవీకే జనరల్ సెక్రటరీ అధవార్జున. దీంతో టీవీకే వీసీకే డీల్ పక్కా అయింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సొంతంగా 108 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీల నుంచి 4 సభ్యులు మద్దతిస్తున్నారు. వీసీకే చేరికతో ఇప్పుడు టీవీకే కూటమి బలం 119కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. రైట్, విన్నారు కదా. అలాగే మరి విజయ్కు మద్దతుగా విజయ్ని అప్రిషియేట్ చేస్తూ డాక్టర్ కేఏ పాల్ గారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, అలాగనే గ్లోబల్ పీస్ నడిపించినటువంటి నాయకులు, వారు కూడా మాట్లాడుతున్నారు. Tamil should immediately call actor Vijay to prove his strength. He simply needs to know what happened in 2014 in Maharashtra then, when Fernandez governor was called to prove when he had much more seats were shot. And 2018 Karnataka governor called Yediyurappa to prove his, when there were 10 seats less. Vijay only short of 2. He already has 107, Congress 5, CPI seat. ఓకే, విన్నారు కదా. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కూడా
కొంత ఇబ్బంది జరిగింది. వారికి ఇతని కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా సపోర్ట్ చేసేవారు చేసినప్పటికీ గవర్నర్ గారు కూడా స్పందించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా జరిగిందని చెప్పేసి మరి మన గవర్నర్ గారికి కూడా వినతి అంటే రిక్వెస్ట్ చేస్తూ మన కేఏ పాల్ గారు మాట్లాడారు. అంతేకాకుండా విజయ్ని అప్రిషియేట్ చేశారు. విజయ్ కూడా ధైర్యంగా ఉండమని వారు సలహా ఇచ్చారు. గడిచిన దినాల్లో రజనీకాంత్ గారు కూడా సపోర్ట్ చేశారు. రజనీకాంత్ గారు చక్రం తిప్పారని చెప్పేసి మనకు తమిళలో చూసాం మనం. చాలామంది మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా విజయ్ గారికి చాలామంది అంటే తమిళ రాజకీయంలో ఒక నూతన ఒరవడి, ఒక నూతనమైనటువంటి కార్యాలు చేయటానికి ఒక యంగ్స్టార్గా ఉన్నటువంటి విజయ్ దళపతి అక్కడ ఉన్నతమైనటువంటి 106 సీట్లు, సో ఆ తర్వాత 118 స్థానాలను చూపించాలి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు ఫిక్స్ అయిందంటూ మనం ఈ ఛానల్ చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి నిన్నటి దినాన కూడా ఈరోజు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం అన్నారు. గడిచిన ముందు కూడా ప్రమాణ స్వీకారం అన్నారు. రోజుకొక ట్విస్ట్ తీసుకొస్తూ మరి ఇది పోస్ట్ పోన్ జరుగుతూ ఉంది. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో ఒక వేడి మొదలైందనే మనం అనుకోవాలి. అంతేకాకుండా మరి కేఏ పాల్ గారు కూడా వారికి అభయాన్ని ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ గవర్నర్ గారికి కూడా పిలుపునివ్వటం జరిగింది. కాబట్టి ఈ రోజున నిజంగా చూడగలిగితే టీవీకే అలాగే వీసీకే ఈ రెండు కూడా మద్దతు ద్వారా మరి ముందుకు వెళ్ళాలని కూడా ఇక్కడ ఆ పార్టీని గురించి మాట్లాడినటువంటి వారు కూడా చెబుతున్నారు. న్యూస్లో కూడా అదే వస్తూ ఉంది. అయితే మరి ఇది కొన్ని రాత్రికి రాత్రి చేంజ్ అవుతున్నాయి. పగలంతా హ్యాపీగా మాట్లాడుతున్నారు, రాత్రి ఏంటంటే మళ్ళీ ఉదయకాల వేళ ఏ వార్త వినాలో కూడా అర్థం కావట్లా. కాబట్టి మనకి పశ్చిమ లేకుంటే బెంగాల్లో గెలుపు ఖాయమైపోయింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు జరిగినటువంటి ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. ఈరోజు కొంతమంది ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ విజయ్ దళపతి గెలిచినటువంటి సంతోషం, ఆయనలో ఉన్నటువంటి ఒక వరవడి, అంటే ఒక పవర్ఫుల్ ఒక నాయకుడిగా తను మరి గెలిచినటువంటి అన్ని స్థానాలు గెలిచి కేవలం అంటే ఒక 6 అయితే బాగుండేదేమో, 6 ఒక 12 స్థానాలు అంటే 6 కాబట్టి 12. కాబట్టి ఈ సపోర్ట్ అనేది కొంత ఆలస్యం చేయటం, పగలు ఒప్పుకోవటం, రాత్రికాల వేళ క్యాన్సిల్ చేసుకోవటం, మద్దతు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అనేది చాలా వరకు జరగటంతో చాలామంది అంటే దీని మీద ఏమైందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 121కి చేరినటువంటి విజయ్ యొక్క 121కి చేరినటువంటి టీవీకే బలం అని చెప్పేసి మళ్ళీ ఛానల్స్లో వస్తూ ఉన్నాయి. నేను అదే చెబుతున్నాను. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఈ విధానాన్ని బట్టి రాజకీయాన్ని ఒకసారి చూస్తే రాజకీయం అంటే చాలా ఈజీ కదండి. గెలిచినంత మాత్రాన కూడా చాలా ఈజీ కాదు. చూస్తారు కదా, ఇప్పుడు అన్ని సీట్లు గెలిచినప్పటికి కూడా కొద్ది సీట్లలో తక్కువ ఉండట్లో ఇప్పుడు ఎంతమందిని బ్రతిలాడాలి, ఎంతమందిని తీసుకోవాలి, ఇంకొకటి వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వారికి పదవులు అడిగితే పదవులు ఇవ్వాలి కదా, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ అంటూ మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి టీవీకే రాత్రి 7:10 తిరువనంతపురం వెళ్తున్నటువంటి గవర్నర్ తిరువనంతపురానికి గవర్నర్ గారు వస్తున్నట్టుగా విజయ్ పార్టీకి పీవీకేకి సంపూర్ణటువంటి మద్దతు దొరికిందని కూడా న్యూస్లో మనం చూస్తున్నాం. సాక్షి న్యూస్లో ఇది స్క్రోల్ అవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో లైవ్లో ఉన్నటువంటి మీరు ఒకవేళ ఈ యొక్క రాజకీయం పైన మీ అనుభవం కామెంట్ రూపంలో కానీ రాజేంద్ర టీవీకే ప్రభుత్వం ఏర్పాటునకు తొలగినటువంటి అడ్డంకులు, విజయ్ పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు ఇచ్చేసింది, వీసీకే నుంచి మద్దతు లేక అందుకున్నటువంటి టీవీకే బృందం వాళ్ళు మద్దతు లెటర్ ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది. బట్ మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం
రాత్రి 7:10 తిరువనంతపురం వెళ్ళినటువంటి గవర్నర్ రాజేంద్ర. సో అర్థమవుతుంది కదా, అంటే మన ఇప్పుడు విజయ్ దళపతి యొక్క ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఇక దగ్గరలోకి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి గడిచినటువంటి నిన్నటి రోజున కూడా అలాగే జరిగింది, మళ్ళీ పోస్ట్పోన్ అయింది. అంతకుముందు జరిగింది, ఇస్తున్నారు మళ్ళీ వెనకడిగేస్తున్నారు. కాబట్టి మరి ఈ సమయంలో కేఏ పాల్ గారు కూడా నేను మద్దతు ఇస్తున్నట్టుగా వారు మాట్లాడారు ఒక వీడియోలో. దానికంటే ముందు 2 రోజుల క్రితం రజనీకాంత్ గారు కూడా చక్రం తిప్పినట్టుగా మనం కొన్ని తమ్నెయిల్స్ చూస్తూ ఉన్నాం. బట్ రాజకీయం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అన్నట్టు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం చాలా ఈజీగా అనుకుంటాం గెలిస్తే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం, కానీ గెలిచిన తర్వాత చూడండి ఎంత ఇబ్బంది, ఎంత కష్టం. కొన్ని తమిళనాడులో నేను చూస్తాను ఏంటంటే, అంటే గెలిచిన తర్వాత పడుతున్నటువంటి బాధలను బట్టి పాపం వాళ్ళు ఆ తమిళస్ పెట్టినారు బహుశా. ఇప్పుడు చూడండి అందరూ కూడా ఎవ్రీడే రోజుకొక పరిణామం, రోజుకొక దారిలోకి వెళ్తూ ఉంది. ఇప్పుడు మాత్రం 121కి చేరినటువంటి టీవీకే బలం, విజయ్ దెబ్బ బాగుంది, అదృష్టం అని చెప్పేసి పెట్టారు సాక్షి టీవీ వాళ్ళు. సాక్షి టీవీలో ఇప్పుడు స్క్రోల్ అవుతూ ఉంది. అలాగే ఎస్, బ్రేకింగ్ న్యూస్లు చాలా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్లు చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి రాజకీయంలో ఎత్తుగడలు అంటే గమనించండి, ఒక ఎమ్మెల్యేగాను, ఒక మంత్రిగాను, లేకుంటే మంత్రులతో కలిసి ఒక రాజకీయ ఒరవడిలో నడిచినటువంటి వ్యక్తికి మూవీ నుండి అంటే సినీ ఆర్టిస్ట్ నుండి తిరిగి రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి గెలిస్తే కొన్ని సీట్లు తక్కువైతే ఎంత ఇబ్బంది అయిద్దో, ఇదే కనుక ఒక అంటే మంత్రులు అయి ఉండో, లేకుంటే ఇంతకుముందు చేసినటువంటి ఎమ్మెల్యేలు అయి ఉండో, అంటే రాజకీయ అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి రాజకీయంలో కనుక గెలిస్తే వాళ్ళ ఎత్తుగడలు వేరే ఉంటాయి. కానీ విజయ్ కొంత తడబడ్డట్టుగా కొన్ని స్టెప్పులు కొంచెం అంటే గెలిచిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఊహించినటువంటి పరిణామం. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. 121కి చేరినటువంటి విజయ్కి మద్దతు ఇచ్చినట్టుగా ప్రకటించినటువంటి ఎస్ సంఖ్యాబలం పెరిగింది. 18 అయితే సరిపోద్ది, కానీ 21 వచ్చింది కాబట్టి సరిపోద్ది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారంటే, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి గవర్నర్కి షాక్ ఇచ్చినటువంటి విజయ్ అట. ఇది ఒక తమిళనాడు పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే ఇన్నిసార్లు వెళ్ళినట్లుగా కూడా మనం ఎక్కడ చూడలేదచ్చు బహుశా మేబీ. ఓకే, రైట్. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ యొక్క తన ప్రభుత్వాన్ని నిలబెట్టేసి విజయ్ కూడా చక్కని పరిపాలన చేయాలని మనం కోరుకుందాం. అంతేకాకుండా రాబోతున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేసినట్టుగా కూడా మనం వింటున్నటువంటి వార్తలు. కాబట్టి రాత్రి 7:10 తిరువనంతపురం వెళ్తున్నటువంటి గవర్నర్ రాజేంద్ర అని కూడా మనం న్యూస్లో స్క్రోల్ అవుతూ ఉంది. ఇది సాక్షి న్యూస్లో వస్తూ ఉంది. ఎస్, తీన్మార్మలన్న ఆఫీస్కల్ ఛానల్లో కూడా ఇది అంటే గడిచిన దినాల్లో చేసినటువంటి విషయాలు
విజయ్ పైన కొన్ని ఏమైనా కుట్రలు లాంటివి జరుగుతూ ఒకవేళ అంటే రావటం వెళ్ళిపోవటం అనేవి జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. 107 వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే వారిని కలిసి వారు చక్కగా వాళ్ళని పుష్పగుచ్చం ఇచ్చి శాల్వతో సత్కరించి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాతనే ఇలా జరిగిందని అంటూ ఉన్నారు. కొంతమంది ఏమో ఈ సుమన్ టీవీ వాళ్ళు కూడా కొన్ని వేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయాలు నాకొద్దు 107 ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి విజయ్ని గురించి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది 121 108 5 కాంగ్రెస్ 2 వీసీకే, ఆ తర్వాత లెఫ్ట్ పార్టీ వాళ్ళు, ఆ తర్వాత కొంతమంది కలిపేసరికి ఎంత 121 ఫిగర్ రౌండ్ ఆఫ్ అయింది. ఇప్పటివరకు 121 రౌండ్ అప్ చేశారు. సో వారు అక్కడ మాట్లాడుతున్నారు. మనం ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలోనే కేరళ పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నట్టుగా ఇప్పుడే మనకు సమాచారం అందింది. సో 6:30కు ఆయన టీవీకి అధినేత విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా విజయ్ వెళ్ళి మరోసారి ఈ మద్దతు లేఖలు వీసీకే కానీ అలాగే ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి మద్దతు లేఖలు, ఈ 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకెళ్లి ఆయనకి ఇవ్వబోతున్నారు. సో మొత్తం ఇప్పటికే 121కి టీవీకే బలం చేరినటువంటి సందర్భం మనం చూస్తాం. సో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సంఖ్యాబలం చేకూరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి పూర్తి స్పష్టమైనటువంటి సంఖ్యాబలం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొదటి నుంచి కూడా గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ చెప్తున్నారు, 118 మంది ఎమ్మెల్యేల జాబితాతో రండి, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇస్తామని. లోక్ భవన్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ కూడా మనం చూసాము. 118 ఏదైతే మెజారిటీ మ్యాజిక్ నెంబర్ ఉందో అది ఎస్టాబ్లిష్ కాలేదు, కాబట్టి తాము ఇంకా ఈ అంశాలకు సంబంధించి వెయిట్ చేస్తున్నట్టుగా లోక్ భవన్ ప్రకటించింది. సో ఈ 118 మెజారిటీ మార్కు చేరుకోవడానికి దాదాపు 5 రోజుల సమయం టీవీకి అధినేత విజయ్కి పట్టింది. కాబట్టి మొత్తానికి 5 రోజుల సస్పెన్స్ తర్వాత విజయ్ మొత్తానికి సంఖ్యాబలాన్ని సాధించి లోక్ భవన్ టెస్ట్ అయితే పాస్ అయినట్టుగానే మనం చెప్పాలి. సో లోక్ భవన్ టెస్ట్ 118 అంటే ఆ ఫిగర్ని కూడా దాటి ఇంకొక ముగ్గురిని ఎక్స్ట్రా తీసుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. 121 121కి చేరింది, మద్దతు ఇచ్చారు. సో దీన్ని బట్టి మరి గవర్నర్ గారు వేరే ప్రాంతానికి ప్రయాణమై వెళ్తూ ఉంటే దీన్ని బట్టి వారి ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకొని ఈ టైంలో మన విజయ్ని కలవటానికి అంటే ఆ పూర్తి విశ్లేషణ మరొకసారి చూడటానికి వారు క్లియర్ చేసుకొని దానికి ఒక టైం అంటే అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా మనం వింటూ ఉన్నాం. గవర్నర్ గారు విజయ్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. బట్ ఆ యొక్క అపాయింట్మెంట్ను మరలా తీసుకున్నారు కనుక వారు వెళ్తున్న ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకొని తిరిగి వచ్చి విజయ్ని కలవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాం. రైట్, ఈ సమయంలో మనం కొన్ని విషయాలని నిజంగా ఈ టైంలో మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన చేయాలంటే, ఒక వ్యక్తి రాజకీయంలోకి వెళ్ళి రాజకీయపరమైనటువంటి పనులు చేసి క్యాన్వాసింగ్ చేసి కష్టపడి ప్రజల మధ్యలోనికి వెళ్ళి కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు గడిచినటువంటి సంవత్సరాలన్నిటిలో కూడా కష్టపడి తిరిగి ఓట్ బ్యాంక్ అంతటిని కూడా సాధించుకొని మ్యాథ్స్కి ఫిగర్ని కనుక చేరుకోకుండా కొంచెం తక్కువలో కనుక గెలిచినట్లయితే ఎంత కష్టమో ఒకసారి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రాజకీయం అనే కాదు, ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో ఏదైనప్పటికీ కూడా కొంతలో
ఎక్కడో మిస్ అవుతూ ఉంటాయి, కొంతలో ఎక్కడో మిస్ అయిపోతూ ఉంటే మాత్రం సో ఎంతో పోగొట్టుకుంటాం మనం, ఎంతో పోగొట్టుకుంటాం. ఇప్పుడు గమనించండి, ఇన్ని సీట్లను సంపాదించినప్పటికీ కూడా జస్ట్ ఇప్పుడు వీటిని టచ్ చేసేటానికి అంటే వాళ్ళ మద్దతు కోసము వాళ్ళ మద్దతు ఇవ్వకపోగా, అంటే ఇస్తామని చెప్పడం ఇవ్వకపోవటం, ఇస్తామని చెప్పటం ఇవ్వకపోవటం, ఇస్తామన్నప్పుడు రేపే ప్రమాణ స్వీకారం అంటాం, మళ్ళీ ఆ చేజారిపోవటం, రాత్రికి రాత్రే ఇలాంటివి జరగటం అనేది చూసారా ఎంత స్ట్రెస్కి గురి చేసిద్దండి. అసలు ఎంత నిద్ర లేనటువంటి రోజులు ఈ 5 days మరి విజయ్ గారు గడిపి ఉంటారండి. ఎంత కష్టపడి ఓట్ బ్యాంకుని సాధించినప్పటికీ కూడా నిజంగా ఈ మ్యాచ్కి ఫిగర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బట్ మన లైఫ్లో కూడా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా గమనించండి, బిజినెస్లో అయినప్పటికీ కూడా, లేకుంటే ఏదైనా ఒక ఉద్యోగం కావచ్చు, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు, సక్సెస్ అనేది, లేకుంటే ఒక ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, కష్టపడి చదివి 1 year అంతా కష్టపడి చదివి 1 మార్కులోనూ తగ్గినట్లయితే, జస్ట్ 1/2 మార్కులో కూడా తగ్గినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందండి. కాబట్టి మరి నిజంగా విజయ్ దళపతి గారు ఈ రోజున వారు ఎంత ఇబ్బందికి గురి అయిపోయి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా 5 రోజుల నుంచి తన జీవితం యొక్క స్టైల్ను ఎంతమందిని బ్రతిలాడు ఉంటాడు, ఎంతమందితో చర్చలు, ఎంతమందితో ఈ విషయంలో చూడండి. ఇప్పుడు ప్రజలతో ఎంత కష్టపడి పనిచేశాడన్నది అది కొంచెం పక్కన పెడితే ఈ 5 daysలో ఇంత ఫైట్. కాబట్టి మీరు కూడా రాజకీయం అంటే ఈజీ కాదండి, రాజకీయం అనేది ఈజీ కాదు. రాజకీయం అనేది చాలా వరకు చాలా తెలివికి ప్రతిమ, తెలివితో. కొంతమంది అంటారు బాగా చదువుకుంటే రాజకీయ నాయకులకు చదువు లేదు, రాజకీయ నాయకులకు చదువు లేదని చాలామంది అంటారు. ఇక్కడ కావాల్సింది చదువు కదండి, నాలెడ్జ్ కదా. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకరిని మన మాటలు వింటే ఆ వ్యక్తి మనల్ని ఆకర్షితులైపోవాలి. 2 మనం చెప్పినటువంటి మాట వినేవాళ్ళు కావాలి. మనం ఏదన్నా చెప్పినప్పుడు దానికి అందరూ కూడా ఏం కావాలి చెప్పండి, ఇట్లా మీట్ అయ్యేటట్టుగా కూడా కలిసి ఉండాలి. సో ఇవన్నీ కూడా రాజకీయంలో చాలా వరకు ఉంటాయండి. మనం అనుకుంటాం కానీ రాజకీయం అనేది నిజంగా అదొక దాన్ని ఏమన్నా మనమంటే దేశాన్ని పరిపాలన చేసే ఒక జ్ఞానాన్ని ఒక రాజకీయ నాయకులకి దేవుడిచ్చే ఒక గొప్ప వరం అండి. అది ప్రజల్ని పరిపాలించడం అంటే నాట్ ఏ జోక్ అండి. ప్రజల మనస్సును గెలవటం కూడా నాట్ ఏ జోక్. ఇప్పుడు మంత్రులని, ఎమ్మెల్యేలని, ఇప్పుడు గెలిచినటువంటి వారిని మనస్సుకు నచ్చేటట్లుగా, మనస్సుని ఒప్పించేటట్లుగా కూడా మరి కష్టపడి పనిచేయడానికి నిజంగా 5 days పట్టింది చూసారా. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఇలా ప్రతిరోజు కూడా రేపు అంటూ ఉంటే మనకు ఒక 10 లక్షల రూపాయలు రేపు ఇస్తామంటే సంతోషపడతాం. రేపు వస్తే ఇవ్వకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే ఈ ప్రమాణ స్పీకర్ ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ఎంత కష్టపడి పని చేసిన తర్వాత ఈ ఒక్కొక్క రోజు ఈ కొన్ని రోజులు ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది మరి కామెంట్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది గాడ్ బ్లెస్ యూ విజయ్ అంటూ, మరి కొంతమంది అందరూ కూడా చాలామంది గాడ్ బ్లెస్ యూ చెబుతున్నారు. కొంతమంది ఇక్కడ జై జగన్ అంటూ కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. కంగ్రాచులేషన్ చెబుతూ ఉన్నారు కొంతమంది. సో కామెంట్స్లో ఏం చేస్తున్నారంటే పార్టీ వాళ్ళందరూ కూడా అఫీషియల్గా కలిసి మద్దతు ఇవ్వాలని కొంతమంది మాట్లాడుతున్నారు. సపోర్ట్ సరిపోద్ది అంటే 11 మంది సపోర్ట్ చేస్తే సరిపోద్దని చెప్పేసి పెట్టారు. కానీ ఇక్కడ 121 ఫిగర్ని విజయ్ గారు దక్కించుకున్నారు, 121. కాబట్టి మన గవర్నర్ గారు వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. సో వీరికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ టైంలో 6:30 తర్వాత వారు కలుస్తామని అన్నారట. వారు తిరిగి వస్తున్నారు. మరి ఇప్పుడు విజయ్ దళపతి మరి వారిని మీట్ కాబోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రాత్రి ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఫస్ట్ డే అలాగే జరిగింది రాత్రి, సెకండ్ డే రాత్రి అలాగే జరిగింది, థర్డ్ కూడా అలాగే జరిగింది, నిన్న కూడా కొంతవరకు అలాగే జరిగిందని అనుకోవాలి. బట్ ఇప్పుడు మరి రేపు అంటే ఈ రాత్రి మాట్లాడుకున్న విషయాలు రేపు ఉదయకాల వేళ ఏం జరుగుతుందని మనం వెయిట్ చేయాలి. బట్ ఏది ఉన్నప్పటికీ కూడా నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. త్వరలో మరి విజయ్ తమిళనాడు ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చక్కని రాజకీయంలో
ప్రజలను పరిపాలించే నాయకుడిగా, అందరికీ అండగా ఉండే నాయకుడిగా, అందరికీ కష్టాన్ని ప్రతి విషయంలోనూ కూడా సహకరించే నాయకుడిగా ఉండి మన దేశంలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రుల లిస్టులో ఒక మంచి ముఖ్యమంత్రిగా తను కూడా ఎదగాలని మనందరం కోరుకుందాం. అంతేకాకుండా ఈ రోజున మరి జరుగుతున్నటువంటి గవర్నర్ గారితో మీటింగ్ జరుగుతూ ఉంది. మీట్ అవుతానని చెప్పేసి అపాయింట్మెంట్ ఇచ్చారట. 6:30కి స్క్రోల్ అవుతూ ఉంది. కేరళ పర్యటనను రద్దు చేసుకున్నటువంటి గవర్నర్, అంటే కేరళ వెళ్ళడానికి వారు ప్రయాణం అయ్యారు. విజయ్కి 6:30కి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి గవర్నర్ కూడా మనకు స్క్రోల్ అవుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ రోజున కలిసిన తర్వాత మరి విషయాలు ఎలా ఉంటాయి మనం చూస్తాం. రేపు మార్నింగ్ టైంలో ఒకవేళ వీలుగా ఉంటే నేను 9:30కి అట్లా ఏమైనా ఉంటే నేను కూడా మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఇంతటితో ఈ యొక్క విషయాలు క్లియర్ అయిపోయి విజయ్ ప్రశాంతమైనటువంటి మనస్సులోనికి వెళ్ళాలని మనం కోరుకుందాం. ఈ 5 days తను ఎంత ఇబ్బంది పడ్డాడో మనం మాటలతో చెప్పలేం, కానీ మనమైనప్పటికీ కూడా మనకు కూడా ఏదైనా ఉంటే ఎంత ఇబ్బంది అవుద్ది. కాబట్టి మనం దేన్ని కూడా ఈజీగా తీసుకోకూడదు, దేన్ని కూడా ఈజీగా ఆలోచన చేయకూడదు. కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, సాధించాలి, పట్టుదలతో సాధించాలి, కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక రోజున ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రపంచానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్గా కనపడతాడు, ఒక మంచి వ్యక్తిగా కనపడతాడు. అంతేకాని మనం ఎప్పటికీ కూడా మనం ఏం చేయలేము, మనం చేయగలమా, మనం వెళ్ళగలమా, మనతో అవుద్దా, అసలు మనమెంత, మన హోదా ఎంత, మన లెక్క ఎంత అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మొన్నొక విషయం చూస్తాం, మనం బీజేపీలో ఉన్నటువంటి 4 ఏళ్లలో పనిచేసుకునే ఆమె 2,500 3,000 తీసుకుని పనిచేసే ఆమెకి మన బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు అవలీలుగా, ఈజీగా. అంటే లాస్ట్ టైంలో ఓడిపోయిందట. లాస్ట్ టైంలో ఓడిపోతే మళ్ళీ అవే గిన్నెలు రుద్దే కార్యక్రమం, అంటే ఇళ్ళలో బాసనల పని అంటారు కదా, సో ఆ పనికి వెళ్ళేదట. 4 ఏళ్ళు పని చేసుకుని బ్రతికేది. అయితే ఆ లాస్ట్ టైంలో ఓడిపోయినప్పటికీ కూడా ఆమె చూడండి, ఆమెలో పట్టుదల తగ్గల. సో ఆమె సిగ్గుపడలా, పని చేసుకోవడానికి కూడా సిగ్గుపడలా. బట్ నేను చూశాను, చూశాను. నేను దాని గురించి కొంత వివరణ నాకు పూర్తిగా తెలియదు, బట్ కొంత విషయం విన్నాను కనుక, చూశాను కనుక నా మెయిల్లోకి వచ్చింది. అది చూశాను నేను. ఏదైనా ఉంటే నేను రేపు దీని మీద కూడా మనం మాట్లాడదాం. అంటే ఇళ్ళల్లో పని చేసుకునే ఒక లేడీ చూసారా, ఒక ఎమ్మెల్యేగా గెలవటం. లాస్ట్ టైంలో ఓడిపోయింది, ఈ టైం గెలిచింది. అంటే విడిచిపెట్ల పట్టుదల, ఏదో ఒక పట్టుదల. ఈ వీడియోని చూస్తే మీరు కూడా ఏదో పట్టుదల కలిగి ఉంటే, సో ఈ రోజున ఒక దళపతిలో ఉన్న పట్టుదల, అలాంటి ఒక స్త్రీలో ఉన్నటువంటి పట్టుదల, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఏమండి, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా, ఒక దేశానికి మంచి చేసేవారుగా. అంటే పదవులు ఉంటేనే మంచి పని చేశారని కాదండి, పదవులు లేకుండా కూడా మంచి పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజున ఒక మంచి స్టేజీ దేవుడు మీకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇస్తాడు మీకు కూడా. కాబట్టి మీరు మంచి చేయడానికి ఇష్టపడండి, మంచి కొరకు నిలబడండి. అయితే ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఎవరండి మంచి చేసేవాళ్ళు, ఎవరు న్యాయంగా బ్రతుకుతున్నారని అని మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. కానీ విజయ్ స్టేటస్లో మీరు చూస్తే 2013 నుంచి తను చాలా కార్యక్రమాలు, అంటే కాళ్ళు లేనటువంటి వ్యక్తులకి, కొంతమంది క్యాన్సర్ పేషెంట్లకి, కొంతమంది చదువుకుంటున్నటువంటి వారికి అవార్డ్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేశాడు. తన బయోగ్రఫీలో చూస్తే చాలా వరకు ఇప్పుడే అంటే స్టార్టింగ్ రావటమే తను గెలిచాడని కాదు, కానీ గ్రౌండ్ వర్క్ చాలా చేశాడు. గ్రౌండ్ వర్క్లో నుండి తను చాలా కష్టపడి వచ్చాడు. నేను చూసినటువంటి వీడియోలో తన గ్రౌండ్ నుంచి చాలా కష్టపడి వచ్చాడు, ఈ రోజున ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి మీరు కూడా కష్టపడి పని చేయండి, దేనిని కూడా సులకం చేయకండి. పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలం. మనం ఏదైనా నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, ఇలాంటివన్నీ కూడా నాన్సెన్స్ అండి. అవన్నీ పక్కన పెట్టండి. ఎవరైనప్పటికీ కూడా ఒక్కసారి నేను ఒక దాని మీద గోల్ చేశాను, సో దాన్ని సాధించాలి అనుకుంటే ఎవరైనా ఎప్పుడైనా సాధించగలరు. ఇది మనిషికి ఉన్నటువంటి ఒక టాలెంట్ అండి. దేవుడు మనకి ఆ టాలెంట్ ఇచ్చాడు కదా. సో మీరందరూ కూడా అలాగా ప్రిపేర్ అవుతారని కూడా నేను కోరుకుంటున్నాను. సో చివరిగా మరొకసారి నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. 108లో 108 స్థానాల్లోంచి వచ్చినటువంటి మరి వీరు ఇప్పుడు 121 అంటే సపోర్ట్ చేయడం ద్వారా 121 ఇప్పుడు పూర్తి అయ్యని చెప్పేసి లైవ్ స్క్రోలింగ్ వస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా
మీ జీవితంలో సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా సక్సెస్ కావాలి. సక్సెస్ అనేది ఎక్కడో ఉండదు, మీలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే సక్సెస్ కొరకు ఫైట్ చేస్తారో, సక్సెస్ కొరకు నిలబడతారో, మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. అర్థమైందా? ఒక 4 ఇళ్లలో పనిచేసే ఒక లేడీ ఏమండి ఓడిపోయినా కూడా మళ్ళీ వెళ్ళి పనిచేసిందట. అసలు ఆ షేమ్గా ఫీల్ కాలే. చాలా చూసారా, మనము చాలామంది కొంతమంది ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అక్కడ పనిచేస్తున్నాడంటే కొంతమంది షేమ్గా ఫీల్ అవుతారు. బట్ ఆమె ఆ షేమ్గా ఫీల్ కాలే. 4 ఇళ్లలో పనిచేసినా అప్పుడు ఓడిపోయినా నేను మళ్ళీ గెలుస్తానని చెప్పేసి మళ్ళీ టికెట్ ఇచ్చారు మన నరేంద్ర మోదీ గారు. చక్కగా నిలబడింది, హ్యాపీగా గెలిచింది. ప్రజలు మద్దతు ఇచ్చారు. ఇళ్లలో పనిచేసేదాన్ని నీకేం తెలుసమ్మా రాజకీయం అనే అది క్వశ్చన్ కాదు, అసలు స్టార్ట్ చేయటమే గొప్పతనం. బట్ ఇలాంటి మ్యాజిక్ చేసే మనుషులు మన ఇండియాలో ఉన్నారండి. మన భారతదేశంలో చాలా జ్ఞానవంతులు ఉన్నారు. మన భారతదేశంలో జ్ఞానానికి పుట్ట. మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ చదువుకున్న వాళ్ళు, చదువు లేని వారు, వారందరూ కూడా చాలా జ్ఞానవంతులండి. సో ఇలాంటి జ్ఞానాన్ని ప్రజలకి మీరు అందించాలని కూడా నేను మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్. సో విజయ్ గారికి నేను శుభాలు తెలియజేస్తాను, వారి టీం అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఇప్పటివరకు ఈ లైన్ వీక్షించిన మీ అందరికీ కూడా ప్రైజ్ గాడ్. మీరు క్షేమంగా ఉండాలి, చక్కని ఆరోగ్యములు కలిగి జీవించాలి, అనేకులకి మీరు సేవ చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయానికి ప్రైజ్ లార్డ్.